హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో వీక్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఫస్ట్ వీడియో చూడబోతున్నాం. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సంతకం మరియు ధృవీకరణకు మంత్రివర్గం ఆమోదం. భారత ప్రభుత్వము, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం మధ్య ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంపై సంతకం మరియు ధృవీకరణకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశం ఆమోదం తెలిపిందని గురువారం విడుదల చేసిన అధికారిక ప్రకటన తెలిపింది. గ్యాస్ పై మార్కెటింగ్ మార్జిన్కు కేబినెట్ ఆమోదం. మే 1, 2009 నుండి నవంబర్ 17, 2015 వరకు ఎరువుల యూనిట్లకు దేశీయ గ్యాస్ సరఫరా కోసం మార్కెటింగ్ మార్జిన్ నిర్ణయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. WHO సౌత్ ఈస్ట్ ఆసియా రీజనల్ డైరెక్టర్, ప్రపంచ ఆరోగ్య సంస్థ సౌత్ ఈస్ట్ ఆసియా రీజనల్ డైరెక్టర్గా సైమా వాజెద్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. వాజెద్ ఈ పదవిని చేపట్టిన మొదటి బంగ్లాదేశీ మరియు రెండవ మహిళ. జనవరి 23న స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరిగిన WHO ఎగ్జిక్యూటివ్ బోర్డుచే నియమించబడినట్లు WHO ఒక ప్రకటనలో పేర్కొంది. సైమా వాజెద్ 11 దేశాలలో 2 బిలియన్కు పైగా ప్రజలతో అంతర్జాతీయ ఆరోగ్య కార్యకలాపాలకు దర్శకత్వం వహించనున్నారు. నౌకాదళ పౌరుల సంవత్సరం. సివిలియన్ HR మేనేజ్మెంట్ యొక్క అన్ని కోణాలను సమయానుకూలంగా పరిష్కరించడం ద్వారా నౌకాదళ పౌరుల పరిపాలన, సామర్థ్యము మరియు శ్రేయస్సును మెరుగుపరచడానికి భారత నావికాదళం 2024వ సంవత్సరాన్ని నేవల్ సివిలియన్స్ సంవత్సరంగా ప్రకటించింది. భారత్కు 31 ప్రిడేటర్ డ్రోన్లు. $4 బిలియన్ ఒప్పందంలో భాగంగా 31 MQ-9B ప్రిడేటర్ల డ్రోన్లను భారత్కు అమ్మడానికి అమెరికా ఆమోదం తెలిపింది. దీనికి కావలసిన సర్టిఫికెట్ను డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ సమకూర్చింది. దీంతో విక్రయాలు జరగవచ్చునని యుఎస్ కాంగ్రెస్ తెలిపింది. గత ఏడాది జూన్లో ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా డ్రోన్లను కొనుగోలుకు ప్రతిపాదించింది. AHIDF పొడిగింపునకు కేబినెట్ ఆమోదం. 2025-26 సంవత్సరం వరకు మరో 3 ఏళ్ల పాటు 29,610 కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ IDF కింద అమలు చేయనున్న పశువర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి కొనసాగింపునకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భారత జట్టు అండర్-19 లీగ్ చరిత్రలో తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు అజేయంగా దూసుకువెళ్తుంది. ఆడిన 3 మ్యాచ్ల్లో 3 జయకేతనం ఎగరవేసింది. విశేషం ఏంటంటే ఈ 3 200 పరుగుల తేడాతో గెలుపొందింది. దాంతో టోర్నీ చరిత్రలో ఈ ఫీట్ సాధించిన తొలి జట్టుగా యువ భారత్ రికార్డు నెలకొల్పింది. UAE అధ్యక్షుడు స్వాతంత్ర పథకాన్ని ప్రదానం చేశారు. UAE అధ్యక్షుడైన షేక్ మహమ్మద్ బిన్ యాజేద్ అల్ నహ్యాన్ UAEలో రిపబ్లిక్ ఆఫ్ బార్బడోస్ రాయబారి అయిన గ్యాబ్రియల్ అబేద్కు దేశానికి రాయబారిగా పదవీకాలం ముగిసిన సందర్భంగా ఫస్ట్ క్లాస్ మెడల్ ఆఫ్ ఇండిపెండెన్స్ను ప్రదానం చేశారు. దీన్ని ప్రదానం చేసిన వారు ఇబ్రహీం అల్ హాషిమి. తెలంగాణ మాజీ సీఎం ప్రమాణ స్వీకారం. శాసనసభ సభ్యుడిగా బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ ఛాంబర్లో సభాపతి అయిన గెడ్డం ప్రసాద్ కేసీఆర్తో ప్రమాణ స్వీకారం చేయించారు. నవంబర్ నెలాఖరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ శాసనసభ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బడ్జెట్ 2024 శాఖలు పథకాల వారీగా కేటాయింపు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్. కేంద్ర బడ్జెట్లో వివిధ శాఖలు, పథకాలకు కేటాయింపులు చేశారు. బడ్జెట్ పరిమాణం మొత్తం 47.66 లక్షల కోట్లు కాగా వివిధ మార్గాల ద్వారా ఆదాయము 30.8 లక్షల కోట్లుగా అంచనా వేశారు. బడ్జెట్లో వివిధ శాఖలు, పథకాలకు కేటాయింపులు. మౌలిక వసతుల రంగానికి 11.11 లక్షల కోట్లు కేటాయించారు. రైల్వే శాఖకు 2.55 లక్షల కోట్లు కేటాయించారు. హోంశాఖకు 2.03 లక్షల కోట్లు. వ్యవసాయము, రైతుల సంక్షేమానికి 1.27 లక్షల కోట్లు. గ్రామీణ అభివృద్ధి శాఖకు 1.77 లక్షల కోట్లు. ఉపరితల రవాణా, జాతీయ రహదారుల నిర్మాణానికి
2.78 కోట్లు కేటాయించారు. ఆహారము, ప్రజా పంపిణీ వ్యవస్థకు 2.13 లక్షల కోట్లు, రసాయనాలు, ఎరువుల కోసం 1.68 లక్షల కోట్లు కేటాయించారు. కమ్యూనికేషన్ రంగానికి 1.37 లక్షల కోట్లను కేటాయించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 86,000 కోట్లు, ఆయుష్మాన్ భారత్ పథకానికి 7,500 కోట్లు, పారిశ్రామిక ప్రోత్సాహాలకు 6,200 కోట్లు, సెమీ కండక్టర్లు, డిస్ప్లే ఎకో వ్యవస్థల తయారీకి 6,903 కోట్లు, సోలార్ విద్యుత్ గ్రిడ్కు 8,500 కోట్లు, గ్రీన్ హైడ్రోజన్కు 600 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. కేంద్రం 4 హోంమంత్రి పథకాలను ఒకటిగా విలీనం చేసింది. కేంద్రీయ గృహమంత్రి దక్షత పథక్ అనే పేరుతో కొత్త పథకాన్ని నెలకొల్పడానికి కేంద్రం తక్షణమే అమల్లోకి వచ్చేలా ఇప్పటికే ఉన్న 4 హోంమంత్రి పథకాలను విలీనం చేసింది. కేంద్ర హోంమంత్రి స్పెషల్ ఆపరేషన్ మెడల్, కేంద్ర హోంమంత్రి మెడల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్, అసాధారణ అసూచన కుశలత పథక్ మరియు ఫోరెన్సిక్ సైన్స్లో మెరిటోరియస్ సర్వీస్ కోసం కేంద్ర హోంమంత్రి అవార్డులను విలీనం చేసిన తర్వాత ఈ కొత్త పథకానికి పేరు పెట్టారు. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా జేఎంఎం లెజిస్లేచర్ పార్టీ నేత చంపై సోరెన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడి రాజ్భవన్లో గవర్నర్ అయిన సిపి రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. బీపీసీఎల్ కొచ్చికి కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కొచ్చి రిఫైనరీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎం శంకర్ నియమితులయ్యారు. అతను ఫిబ్రవరి 1వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. 35 సంవత్సరాల అనుభవం ఉన్న కెమికల్ ఇంజనీర్. అతను బీపీసీఎల్ యొక్క ముంబై రిఫైనరీ అధిపతిగా నియమించబడిన అభయ్ రాజ్ సింగ్ భండారీ నుండి బాధ్యతలు స్వీకరించారు. స్పోర్ట్స్ కోటాను ప్రవేశపెట్టిన తొలి ఐఐటి. దేశ ఐఐటీల చరిత్రలో మొట్టమొదటిసారిగా ఐఐటి మద్రాస్ స్పోర్ట్స్ కోటాను అమలు చేయనుంది. 2024-25 సంవత్సరం నుండి ప్రతి యూజీ కోర్సులో 2 సీట్లను అత్యుత్తమ క్రీడాకారులకు కేటాయించనుంది. ఇందులో ఒకటి జనరల్ న్యూట్రల్కు, ఒకటి మహిళలకు కేటాయిస్తామని ఐఐటి మద్రాస్ డైరెక్టర్ కామకోటి తెలిపారు. మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. మద్రాస్ హైకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ ఎస్ వైద్యనాథన్ మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. తమిళ నటుడు విజయ్ రాజకీయ పార్టీ ప్రకటించారు. తమిళ నటుడైన విజయ్ రాజకీయ పార్టీ అరంగేట్రం చేశారు. తమిళ వెట్టి కలగం పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. తమిళ వెట్టి కలగం అంటే తమిళనాడు విజయ పార్టీ అని అర్థం. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేద్దామని అభిమానులకు పిలుపునిచ్చారు. ఈ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే పార్టీ పేరు రిజిస్ట్రేషన్ కోసం ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నట్లుగా వివరించారు. పార్టీ జెండా ఎజెండాను త్వరలోనే ప్రకటిస్తామని కూడా చెప్పారు. అద్వానీకి భారతరత్న. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత అత్యుత్తమ పురస్కారమైన భారతరత్నను మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి ఇవ్వనున్నారు. అద్వానీ 1927వ సంవత్సరంలో కరాచీలో జన్మించారు. విభజన సమయంలో భారతదేశానికి వలస వచ్చి బొంబాయిలో స్థిరపడ్డారు. 1970వ సంవత్సరంలో అద్వానీ తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1989 వరకు 4 పర్యాయాల పాటు రాజ్యసభ సభ్యుడిగానే కొనసాగారు. 1989లో తొలిసారిగా లోక్సభకు ఎన్నికయ్యారు. 1998 నుండి 2004 వరకు హోం వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. 2002 నుండి 2004 వరకు ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు. ఇక 2015 సంవత్సరంలో భారత 2వ అత్యుత్తమ పురస్కారమైన పద్మవిభూషణ్ను అందుకున్నారు. పంజాబ్ గవర్నర్ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో పంజాబ్ గవర్నర్ అయిన బన్వరీలాల్ పురోహిత్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. నాగపూర్ నుండి 3 సార్లు ఎంపీ అయిన పురోహిత్ 2016 సంవత్సరంలో తమిళనాడు గవర్నర్గా పనిచేశారు. 2017 సంవత్సరంలో అస్సాం గవర్నర్గా పనిచేశారు. ఇతను 1940 సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీన రాజస్థాన్లో జన్మించారు. ఐఎన్ఎస్ సందాయక్. ఐఎన్ఎస్ సందాయక్ సర్వే నౌకను భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం జాతికి అంకితమిచ్చారు. తూర్పు నౌకాదళ ముఖ్య కార్యాలయం ఆధ్వర్యంలో విశాఖలోని నేవల్ డాక్ యార్డులో జరిగిన కార్యక్రమంలో నౌకాదళ అధిపతి అయిన అడ్మిరల్ ఆర్ హరికుమారు, తూర్పు నౌకాదళ ప్రధాన అధికారి వైస్ అడ్మిరల్ అయిన రాజేష్ పెందార్కా పాల్గొన్నారు.
హైడ్రోగ్రాఫిక్ సర్వే జరిపేందుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆదేశాలతో కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్ ఇంజనీర్ సంస్థ ఐఎన్ఎస్ సందాయక్ను నిర్మించింది. ఇది 3,800 టన్నుల సామర్థ్యంతో 110 మీటర్ల పొడవుంటుంది. హెలిప్యాడ్, సర్వే సాంకేతిక పరికరాలు, 2 డీజిల్ యంత్రాలు అమర్చారు. సందాయక్ నౌకకు కమాండర్ అధికారిగా కెప్టెన్ ఆర్ఎం థామస్ను వ్యవహరించనున్నారు. ఐఐఎం శాశ్వత క్యాంపస్ను ప్రధాని మోడీ ప్రారంభించారు. సంబల్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ శాశ్వత క్యాంపస్ను ప్రధాని మోడీ శనివారం ప్రారంభించారు. ప్రధాని మోడీ జనవరి 2, 2021న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐఎంఎం సంబల్పూర్ శాశ్వత క్యాంపస్కు శంకుస్థాపన చేశారు. రోడ్డు, రైల్వే మరియు ఉన్నత విద్య రంగం వంటి ముఖ్యమైన ప్రాజెక్టులతో పాటు సహజ వాయువు, బొగ్గు మరియు విద్యుత్ ఉత్పత్తితో కూడిన ఇంధన రంగాన్ని పెంచే లక్ష్యంతో సంబల్పూర్, ఒడిశాలో 68,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. యూపీఐ ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించబడింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ని శుక్రవారం ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఐకానిక్ ఈఫిల్ టవర్లో లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ప్యారిస్ ఈఫిల్ టవర్ను సందర్శించే పర్యాటకులు ఇప్పుడు యూపీఐని ఉపయోగించి ఐకానిక్ స్మారక చిహ్నం వద్దకు తమ ట్రిప్పును బుక్ చేసుకోగలరు. ఎన్పిసిఐ ఈ విధంగా తెలిపింది. యూపీఐ అనేది 2016 సంవత్సరంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన తక్షణ చెల్లింపు వ్యవస్థ. ఇది భారతదేశంలో ఉపయోగించబడుతుంది. అతి తక్కువ బంతుల్లో 150+ వికెట్లు తీసిన భారత పేసర్. విశాఖపట్నంలో శనివారం భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన 2వ టెస్ట్ మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా సుదీర్ఘ ఫార్మాట్ క్రికెట్లో అతి తక్కువ బంతుల్లో 150+ వికెట్లు తీసిన భారత పేసర్గా నిలిచారు. టెస్ట్ క్రికెట్లో 6,787 బంతుల్లో ఈ ఫీట్ను సాధించారు. కాగా ఉమేష్ యాదవ్ 7,661 బంతుల్లో 2వ స్థానంలో నిలిచారు. ప్రధాని మోడీ తలబెరా థర్మల్ పవర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఒడిశాలోని సంబల్పూర్లో ఫేజ్ 1 ఎన్ఎల్సి ఇండియా తలబెరా థర్మల్ పవర్ ప్రాజెక్టుకు ప్రధాని మోడీ శనివారం శంకుస్థాపన చేశారు. ఎన్ఎల్సి ఇండియా ప్రకారము ప్రారంభ దశలో 2,400 మెగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉండిద్ది. తర్వాత ఇది 8,000 కోట్ల పెట్టుబడితో, రెండవ దశలో అయితే 800 మెగావాట్ల కోసం ప్లాన్ చేస్తుంది. ఇమ్రాన్కు వారం రోజుల్లో 3వసారి జైలు శిక్ష. ఇస్లాం నిబంధనలకు విరుద్ధంగా నికా చేసుకున్నారన్న అభియోగం మోపిన కేసులో ఇమ్రాన్ ఖాన్, బుప్రా బీబీ దంపతులకు పాక్లోని సీనియర్ సివిల్ జడ్జి కోర్టు శనివారం 7 ఏళ్ల జైలు శిక్ష, 5 లక్షల చొప్పున జరిమానా విధించింది. నమీబియా అధ్యక్షుడు కన్నుమూశారు. నమీబియా అధ్యక్షుడు హగే జింగోబ్ ఫిబ్రవరి 4వ తేదీన విండోక్లోని ఆసుపత్రిలో మరణించారు. ఈయనకు 82 ఏళ్లు. 2014లో తొలిసారిగా ఎన్నుకోబడిన అధ్యక్షుడు. నమీబియాలో అత్యధిక కాలం పనిచేసిన ప్రధానమంత్రి. 11,600 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని మోడీ ఆవిష్కరించారు. ప్రధాని మోడీ ఫిబ్రవరి 4వ తేదీన అస్సాంలో 11,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. కామాఖ్య టెంపుల్ క్యారిడార్కు 498 కోట్లు, గౌహతిలోని కొత్త విమానాశ్రయం టెర్మినల్ నుండి 6 లైన్ల రహదారి 358 కోట్లతో నెహ్రూ స్టేడియంను ఫిఫా ప్రమాణాలకు అప్డేట్ చేయటము, ఇది 7,837 కోట్లతో అభివృద్ధి చేస్తారు. మరియు చంద్రాపూర్లో కొత్త స్పోర్ట్స్ కాంప్లెక్స్ను 300 కోట్లలో శంకుస్థాపన చేయడం జరిగింది. కొత్త సినిమా పాలసీకి ఉత్తరాఖండ్ కేబినెట్ ఆమోదం. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ నేతృత్వంలోని ఉత్తరాఖండ్ కేబినెట్ రాష్ట్రంలో స్థానిక సినిమాలు తీసేవారికి సబ్సిడీని పెంచడానికి కొత్త ఫిల్మ్ పాలసీకి ఆమోదం తెలిపింది. విడుదల ప్రకారము కొత్త ఫిల్మ్ పాలసీ ప్రకారము రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చబడిన 22 భాషల్లోని చిత్రాల కోసం ఉత్తరాఖండ్లో షూటింగ్ చేసేవారికి సబ్సిడీని 1.5 కోట్ల నుండి 3 కోట్లకు పెంచారు. మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి. ఉత్తరాఖండ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రీతూ బహ్రీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడి రాజ్ భవన్లో గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ అయిన గుర్మీత్ సింగ్ ఈమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రంలో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ. ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తి కాకముందు ఈమె పంజాబ్ మరియు హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. ఈమె పంజాబ్లోని జలంధర్లో జన్మించారు. భారతీయ మహిళా రోబోట్ వ్యోమగామి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకమైన గగనయాన్ మిషన్ను ముందు భారత మహిళా రోబోట్ వ్యోమగామి అయిన వ్యోమిత్ర అంతరిక్షంలోకి వెళ్లనుంది.
ఇది భారతీయ వ్యోమగాములను తీసుకువెళుతున్న దేశంలో తయారు చేయబడ్డ మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష విమానం. వ్యోమిత్ర అనేది 2 సంస్కృత పదాల నుండి ఉద్భవించిన పేరు. వ్యోమ అంటే అంతరిక్షము, మిత్ర అంటే స్నేహితుడు. సిబ్బంది లేని వ్యోమిత్ర మిషన్ ఈ సంవత్సరం 3వ త్రైమాసికంలో షెడ్యూల్ చేయబడింది. అయితే మానవ సహిత మిషన్ గగన్యాన్ అనేది 2025 సంవత్సరంలో ప్రారంభించబడుతుంది. ఉత్తర ఐర్లాండ్ మొదటి మంత్రి. చారిత్రాత్మక మలుపులో ఉత్తర ఐర్లాండ్ మొదటి మంత్రిగా ఐరిష్ జాతీయవాది అయిన మిచెల్ ఓనీల్ను నియమించింది. 1998 సంవత్సరంలో గుడ్ ఫ్రైడే శాంతి ఒప్పందం ద్వారా స్థాపించబడిన అధికార భాగస్వామ్య ఏర్పాటులో భాగంగా సిన్ ఫెయిన్ వైస్ ప్రెసిడెంట్ ఓనీల్ను ఈ స్థానానికి నియమించారు. తొలి 3D ప్రింటెడ్ మెదడు కణజాలం. ప్రపంచంలోనే తొలి 3D ప్రింటెడ్ బ్రెయిన్ కణజాలాన్ని అమెరికా సైంటిస్టులు ఆవిష్కరించారు. ఇది మనిషి మెదడులోని సహజ కణజాలం లాగా పనిచేయగలదని న్యూరో సైన్స్ జనరల్ తాజా కథనం పేర్కొన్నది. కృత్రిమంగా తయారు చేసిన 3D ప్రింటెడ్ బ్రెయిన్ టిష్యూ నాడీ సంబంధిత సమస్యల పరిష్కారంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుందని పరిశోధకులు చెబుతున్నారు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. దిగ్గజ స్ప్రింటర్ మరియు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలైన పిటి ఉషాకు ఆదివారం నాడు ఢిల్లీలోని నేషనల్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియాలో స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరియు ఢిల్లీ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ చే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు. టెన్నిస్ లెజెండ్ అయిన విజయ్ అమృతరాజు, మాజీ బ్యాడ్మింటన్ ఐకాన్ ప్రకాష్ పదుకొనే, భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్, మాజీ స్ప్రింటర్ మిల్కా సింగ్ తర్వాత ఈమె ఈ అవార్డును అందుకున్న ఐదవ పర్సన్. ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఇంజనీర్స్ 1988 బ్యాచ్ అధికారి అయిన వివేక్ కుమార్ గుప్తా నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్లో మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. 25 సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టిన రచిన్ రవీంద్ర. దక్షిణాఫ్రికాతో సోమవారం జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ ఆల్రౌండర్ అయిన రచిన్ రవీంద్ర అద్వితీయమైన బ్యాటింగ్ రికార్డును నమోదు చేసుకున్నాడు. న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో రచిన్ అత్యధిక స్కోరు నమోదు చేశాడు. తన ఇన్నింగ్స్లో రచిన్ 366 బంతుల్లో 26 ఫోర్లు, 3 సిక్స్లతో 240 పరుగులు చేశాడు. 1999లో వెస్టిండీస్పై 214 పరుగులు చేసిన మాజీ కివీ బ్యాటర్ అయిన మాథ్యూ సింక్లేర్ రికార్డును అతను అధిగమించారు. 118.63 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. జనవరి 29, 2024 నాటికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సమర్పించిన ప్రాజెక్టు ప్రతిపాదనల ఆధారంగా గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మొత్తం 118.63 లక్షల ఇళ్లను మంజూరు చేసింది అని కేంద్రం సోమవారం రాజ్యసభకు తెలిపింది. ఆస్ట్రేలియా సెనేట్కు ఎన్నికైన తొలి భారత సంతతి వ్యక్తి. ఆస్ట్రేలియా సెనేట్కు ఎన్నికైన తొలి భారత సంతతి వ్యక్తిగా వరుణ్ ఘోష్ రికార్డు సృష్టించారు. 1980లో తల్లిదండ్రులతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లిన అతను వరుణ్ 17 ఏళ్ల వయసులోనే లేబర్ పార్టీలో చేరారు. న్యాయవాది మరియు ఆయన పశ్చిమ ఆస్ట్రేలియాతో పాటు ప్రపంచ బ్యాంకుకు సేవలు అందించారు. పీఎం పోషణ్ పథకానికి 658 కోట్ల బడ్జెట్. ప్రధాన కార్యదర్శి సంజీవ్ కౌశల్ నేతృత్వంలో సమావేశమైన మధ్యాహ్న భోజన పథకం కోసము రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమ్ మానిటరింగ్ కమిటీ ఇప్పుడు పీఎం పోషణ్గా పేరు మార్చబడింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 658 కోట్ల రూపాయల బడ్జెట్ను ఆమోదించింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వీక్లీ కరెంట్ అఫైర్స్ సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి.